మీరు చూసేది వాక్యూమ్ క్లీనర్ అన్నమాట. కష్టపడి వచ్చేసింది, కష్టపడలేకపోతుంది, అందుకే క్లీన్ చేసుకోవడానికి వాక్యూమ్ క్లీనర్ తెచ్చుకున్నాను. తీసి తీసుకురాగానే ఇరగొట్టింది అనమాట. నిజంగానే ఇరిగింది అనుకొని మా పాప చదువుకోవడానికి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. బట్ మేము అది సెట్ చేసేసి తన మీద ప్రాంక్ అయితే చేసాము. తన రియాక్షన్ చూడాలి ఎలా ఉంటుందో. అందరికీ నమస్కారం. ఏం చేస్తా కాదు, తీసేది కరెక్ట్ గానే తీయాలి. రామచంద్రప్రభు వాడికి ఫోన్ చేసినాం, ఫోన్ చేస్తే అట్టట్లా అసలు దాన్ని దేనే చేయకూడదు కదా, అట్టట్లా తీసారు మీరు ఇక్కడ చూపించాలి మేడం మీకు. ఇప్పుడు అది రిప్లై అది అట్లా మీ వల్ల డ్యామేజ్ అంటే మేము చెప్పేకూడదు. మా వల్ల డ్యామేజ్ కాదు, అది తీసినప్పుడే అట్లుంది అంటే వాడు మీ ముందే మీ కర్మ కాదు. నేనేం చేసినాం, ఆల్రెడీ అక్కడ తీసి చూపించినాం, మొత్తం మాకు ఓపెన్ చేసి చూపించండి అని చెప్పి ఓపెన్ చేయించినాం. ఇప్పుడు వాడు అంటారు కూడా రైట్ లేదు మనకి. వాడు ఏం చేస్తాడు, మీ ముందే కదా సార్ చూపించింది, ఇప్పుడు అట్లంటే ఎట్లా? అయ్యో అయ్యో అయ్యయ్యో. రిపేర్ చేయడానికి కూడా దాన్ని సెట్ చేయడానికి కూడా పాసిబుల్ కాదంటారు. వీడియో కాల్ చేసినాం, వీడియో కాల్ చేసి చూపిస్తే అది పూర్తిగా ఇరిగిపోయింది, ఇంకా అది సెట్ కాదు సార్, అది ఇక డస్ట్ మొత్తం తీసేసి ఖాళీ ప్లేస్ లోనే పడుతుంది. ఇక మొత్తం డస్ట్ బ్యాగ్ ఉంది కదా, ఆ బ్యాగ్ లోకి పడాలి డస్ట్. ఇప్పుడు అది మొత్తం ఊడిపోయింది కాబట్టి ఓన్లీ దాంట్లోకి పడుతుంది. అతికించుకోవడానికి లేదు, దాన్ని ఏం చేయాలి? వచ్చింది చక్కగా ఓపెన్ చేస్తావేమో అనుకుంటా. అది అప్పటికి నేను ఓపెన్ చేస్తా మమ్మీ అని అంటే అక్క అక్క రాని అక్క వచ్చాక ఓపెన్ చేద్దాం. తీసేదాకా మంచిగా ఉంది, అన్బాక్సింగ్ చేద్దామని చెప్పేసి నువ్వు టక్కున అసలు అది ఎట్లా ఓపెన్ చేస్తాను పోయింది నాకు, అందుకే నాకు ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఏం చేయాలి? వాడి దగ్గర తీసుకుపోయి ఏం చేయాలి? వాడి దగ్గర తీసుకుపోయినా బాగా కాదంటున్నాడు కదా. వీడియో కాల్ చూపించాను, నెంబర్ ఇచ్చాడు, ఏదైనా ప్రాబ్లం అంటే అసలు షాప్లో వాడు మళ్ళీ ఓపెన్ చేయం మేడం, మీకు అంత ఇచ్చాను కదా, సీల్ మంచిదే వస్తుంది, మీకు ప్రాబ్లమే లేదంటే మళ్ళీ మేము ఇంటికి వెళ్ళాక ఏదైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ ఇబ్బంది కదా అని చెప్పేసి మళ్ళీ ఓపెన్ చేయించి మళ్ళీ మొత్తం పెట్టించిన, మొత్తం అన్ని చూసుకొని మళ్ళీ వాడితో ప్లాస్టర్ వేయించుకొని మళ్ళీ తీసుకొచ్చుకున్నాను నేను. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? పట్ట పట్ట తీసింది. అందుకే వస్తువు తీసేటప్పుడు జాగ్రత్తగా తీయాలమ్మా అని చెప్తుంటా. నువ్వు కాదుగా పెట్టేది. అరే ఏంట్రా ఇది? సర్లే చదివినవా? మ్యాథ్స్ ఎగ్జామ్ రాసిందా? మళ్ళీ మీ నాన్న రేపు పొద్దున మళ్ళీ రేపు పొద్దున వెళ్ళటం ఎందుకులే, ఇవాళే కొనుక్కొచ్చుకుంది కదా అంటే పోయి రేపు పొద్దున్న తెచ్చుకున్నా అయిపోయింది. మన హీరో షాపు ఫోన్ చేసి అడిగినాగా మళ్ళీ
వెళ్ళినప్పుడు రేపు టిఫిన్ తీసుకురావడానికి పోయినప్పుడు ఫోన్ చేసాం. ఫోన్ చేస్తే కాదన్నమాట. అయినా ఒకసారి తీసుకురండి. అయ్యయ్యో వద్దమ్మా ఈ దాని అతికిచ్చేది అయితే కాదు. అది ఆ కింద జస్ట్ ఇట్లా కింద ఆనుకొని ఉన్నాయి అవి. చూసాం కదా మనం. కందిస్తుంది ఇన్ని అట్లుంటది గుంజుడే అసలు. అట్లే చదివాయి అసలు. నేను వీడియో తీస్తూనే ఉన్నాను. టిక్కు అన్నది. అవునా నిజమా? కొత్త వస్తువు కాబట్టి ఇదే ఫస్ట్ టైం అనుకుంటా కదా. అంటే కాసేపటికి కింద పడేయడం అనేది ఉంటుంది. చెప్పలే ఏమాలి పో తినిపో. సారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది. సమర్విత ఏమన్నది కాలేదని? ఏమన్నది చెప్పు. ఏమందే అయ్యిందని నువ్వు అడిగినావు కదా, కాలేదని నేను చెప్పినా కదా. ఇంటర్వ్యూకి ఇంటికి వెళ్ళాక అమ్మా ఏం ఫీల్ ఉన్నది మామయ్య పక్క పిడ్డి బ్యాంక్ కిడ్డీ బ్యాంక్ పిల్లలు మేము నేను తీసుకురండి టిఫిన్ ప్లేట్లో పెట్టి. నాన్న పెట్టి టిఫిన్ తిన్నాడు. టిఫిన్ అది ఎన్ని రోజుల నుంచి అన్నది కూడా మీ నాన్న తెలియదు. ఫోన్ స్కాన్ మీ నాన్న పెట్టాను. రేపు వెళ్తున్నావు కాలేజ్? ఆవిడ బగులుద్ది కాలేజీ పోకపోతే. తీసుకొచ్చిన వాడు షాప్లో వాడు కొంత రకాలుగా చూపించాడు మనకి. అసలు రోమాలో లేవు బజాజ్. వాడు అసలు దాన్ని కొత్త పీస్ ఇచ్చినప్పుడు చూపించకుండా ఏం కాదు అన్నాడు. మనమే ఇప్పి చూపియండి ఇంటికి వెళ్ళాక ఉంటే ఎట్లా అన్నాం అనవసరంగా. బాగానే అందరం చూపించకపోతే ఏం కాకపోయేది, మనం కొంచెం దబాయించేటోళ్ళం. అందులో నేను ఒక కొత్త వస్తువు తీసుకున్నాను అని అంటే దాంట్లో ముందు ఓపెన్ చేసేటప్పుడే ఆ పార్ట్ ఎట్లా ఉంది దాన్ని మళ్ళీ పెట్టడానికైనా తీయడానికైనా తీస్తే అది ఏ పొజిషన్ లో పెట్టాలన్నది చూస్తుంటా. అసలు అక్కడ వాడు తీసినప్పుడు ఓన్లీ ఆ డస్ట్బిన్ బ్యాగ్ ఒక్కటే తీసాడు. ఆ బ్లాక్ అది వాడికి రానే లేదు అసలు. నువ్వు పట్టున పోయినా కానీ నా ప్రాణాలు పైన పోయినాయి. దానానందం నా చేయబడకుండానే అక్కది ఎరగొట్టింది. అమ్మా అది ఫస్ట్ నేను తీస్తా అన్నది. అట్లా అవ్వకపోయేది. చాలే ఎన్ని మెజర్మెంట్లు వేసుకొని దాన్ని ఏ రకంగా ఎట్లా పెడితే మ్యాథమెటికల్ మెజర్మెంట్స్ చేసి మరి ఏ పొజిషన్ ఇట్లా అట్లా అని లెక్కలు. మరి ఏదో ఒక ట్రై చేయాలి కదా. ఎప్పుడు పెళ్ళికి తీసుకొచ్చాను అట్లా మరి ఏం చేయాలి? కానీ అంత లోపల అంత డెలికేట్గా ఉంది అది అసలు. అవి కూడా స్ట్రాంగ్గా ఏం లేవు ఆ పైపులు. పిల్లలు చదువుకోకుండా అడవిలో ఏం పనులురా పరిస్థితి. అందుకే చూసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, తీసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేది.
2 సార్లు నేను చెప్తే నీకేమో అర్థం కాదు. ఎలా ఉంది అది నాకే నేను ఎక్కడ ఏం చేస్తానో ఓపెన్ చేసినప్పుడు ఏది పడేస్తానో అని నాకే మమ్మల్ని తలుచుకుని మేము ఇంకా నాకే అయ్యాను డాడీకి తెలిసిందా తీసుకొచ్చిందా ఇంకా లేదు తెలియదు ఏమన్నా అంతా లక్కీగా చేసిందే అంట లక్కీగా చేసింది చెప్పకపోయినా అక్కడ గురించి ఇంటి గురించి మొత్తానికి సెట్ అయిందా మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేసి మరి సెట్ చేసాను దానికి ఒక పెద్ద ఆపరేషన్ చేసి పాపం మేడ పట్టింది పట్టిందా? అయ్యో ఇది తిప్పుతా. ఏయ్, నేనే మిమ్మల్ని కొట్టాల్సింది నువ్వా? తప్పనన్నా ఏం కాదు. ఎవరు? అలా సెట్ చేశాను అన్నమాట ఎవరు? చెప్పింది లేదా? మేడం అట్లా చూడకు నాన్న సిగ్గేస్తుంది. ఎంత జూమ్ లో ఒక వీడియో తీసుకోదండి మొహం ఎలా మాడిపోయిందో మా బాబాయ్ తరపు అది వీడియో నడుస్తుంది కదా సో ఇది గైస్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.